నేను చేసింది తప్పే. ఎవరి కోసం చేశా? నీకోసమే కదా. లేకపోతే నీ కొన్ని తెక్క నన్ను పట్టించుకుంటా. బా కోపంలో ఇంత అందంగా ఉన్నావు ఏంటి వైషు? పాపా పాపా అందరి ముందు పెట్టుకోవాలనిపించటం తప్పే. ఏం చేయను? వైషు 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 ఓయ్ ఇక్కడ అలా ఓ సంవత్సరం తెలియకుండానే గడిచిపోయింది. कहानी तो अच्छा है, కానీ కోల్కతాకి 800 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కాఠ్మండూకి సంబంధం ఏంటో అర్థం కాలా. అసలు కదా అప్పుడే మొదలైంది. Today we'll talk about different types of amnesia: anterograde, retrograde, post-traumatic, transient global. People with this syndrome may present with widely varying degrees of forgetfulness. We see a combination of... Vaishali, Sir, can you tell me what retrograde amnesia is? the loss of memory access to events or information that was learned before the accident or the particular injury or the onset of the disease and Yes, what do you want? వైశాలి, బేబీ సీసన్ ఓయ్ హెల్ప్ చేయి. వచ్చేసావా బేబీ? మళ్ళీ అందరూ ముందు హట్ చేసుకుంటావా? ఏంటి ఏమనుకున్నా? 2 days అయింది మరి కలిసి. ఏం చేయను? ప్రేస్ కనపడిన ఒక్కో క్షణం ఒక్కో యోగో అని దేవలపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తే నేను నమ్మలా. ఇప్పుడు నమ్మక తప్పట్లా. ఇలా రా, 2 రోజులకి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావే. రేపు నేను నేపాల్ చెక్కిస్తున్నా ఫర్ అ వీక్. మరి నేను లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో. నేపాలా? పాపం మీ శాస్త్రి గారిని అడుగు, సలహా ఇస్తారేమో. సూర్య ఆగు. ఓయ్, ఇప్పుడు నేపాల్కి వెళ్ళడం అవసరమా? నీకు 100 times చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని. మరి ముద్దొచ్చేస్తున్నాం. ఓయ్, మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నేపాల్కి రా. మహా పాపమే, చచ్చిపోతాను ఇక్కడ. ఓయ్ రాక్షసి, ఇంకెన్నాళ్ళు లాగాలి? Shall object his right to the okay. Vaishu, what? నువ్వేంటి ఇక్కడ? ముద్దు కావాలనిపిస్తే వచ్చేమన్నాగా, వచ్చేసా. ఇచ్చే. మీ ప్రొఫెసర్ ఏంటి చాలా జెలస్ ఫీల్ అవుతున్నాడు?
స్టాప్లో వెయిట్ చేయను వస్తాను. చేయను, నేను వెయిట్ చేయను, నేను వెయిట్ చేయలేను. త్వరగా వచ్చేయి. ఏంటి వాడు ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వాట్ కెన్ ఎందుకు అర్థం చేసుకోవాలి? ఐఎమ్ లీస్ట్ కన్సర్న్. కనీసం సారీ చెప్పాలనే కామన్ సెన్స్ లేదు. కల్చర్లెస్ ఫెలో. ఏమన్నా కల్చర్లెస్? నాకు లేదు. అది నేర్పించడానికి ఎవడు లేడు. ఏం చేయమంటావు? Surya, what has gotten into you? Why? What are you doing? Sir, aren't you the author Vivek Ravipate? Surya, you know who he is? Arey, Surya. Sir, I'm so sorry about his behavior. It's okay. I'm a big fan of your work. I've literally read all your books. Thank you so much, sir. I'm again sorry for whatever happened. ఏంటి ఇంత కోపమా? చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. పెచ్చనా కొడుకు, రేపటి నుంచి ఎప్పటికీ నవ్వలేడని అడిగి తెలియదు. ఓయ్ ఓయ్ ఓయ్, అంటే ఏంటి నీ ఉద్దేశం? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం, నీ నవ్వు ఎలా ఎగురుతుందో చూస్తాను. ఇక్కడే అంటించేస్తాను. పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు? ఓయ్ అరే ఆగు. ఈరోజు సార్కి మూడ్ బాగాలేదు, ఈరోజు వద్దు, రేపు చేసుకుందాం. ఏమంటావ్? ఇలా హ్యాపీగా ఉంటాం ఇష్టం లేదా? ఈ పెళ్లి కావాలేంటి? బాగానే ఉన్నాగా. బానే ఉన్నాం, మనం గ్రీడీ. ఐ వాంట్ బి మచ్ మోర్ హ్యాపీయర్. నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. అయితే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు, నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే. స్టాప్ జోకింగ్ సూర్య. అంటే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటామా? అంతే కదా. సూర్య, సూర్య ఆగు. ఐఎమ్ నాట్ అగైన్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్, బట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. తప్పేంటి? ఓ కరెక్టే. అందరి ముందు తాళ్ళు కట్టేసి హలో వైశాలి ఈజ్ మైన్ అంటే నీకు ఓకే. అయినా మన ఇద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరికి కావాలి? ఆగు, అసలు మ్యారేజ్తో నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా? ఒక్కడు ఉండడు. అందరూ ఉన్నట్టు నటిస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు? కాంప్రమైజ్, సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు. అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటావు ఏంటి? అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఐఎమ్ ట్రయింగ్ సూర్య, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మా అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మనకన్నా చాలా ఎక్కువగా. సడన్గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది. చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు మా అమ్మను వదిలేసి నా కళ్ళ ముందు. అయినా పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషు. కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి. ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు, ఇప్పుడు నాకు లేదు. అంతెందుకు, రేపు నీకు ఉంటుందని నమ్మకం ఉందా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవుగా. ఈ ఒక్క విషయం చాలు, రేపు నువ్వు నేను మా బాబులా బిహేవ్ చేయడానికి. అర్థమైందిగా? నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య, కానీ నా ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు బుద్ధి లేదు.
ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంతని. ఇది వర్కౌట్ అవుదా? వర్కౌట్ అవుదా? లెట్స్ బ్రేకప్ ఐషు. ఆగు సూర్య, నా మాట విను. కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి? స్టూపిడ్గా లేదా నీకు? వై వోంట్ యు అండర్స్టాండ్? ఎలా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. ఎక్కడితో వదిలే. మహా అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఓ సంవత్సరం బాధపడతావు అంతేగా. తర్వాత అదే అలవాటు అయిపోద్ది. నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటే నేను పెళ్లి చేసుకోవాలి. అది తెలియాలంటే ముందు విడిపోవాలి కదా. నెక్స్ట్ మంత్ నేను యూరప్ వెళ్ళిపోతున్నాను టు డూ మై పీజీ. నీకు దూరంగా నేను, నాకు దూరంగా నువ్వు. నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్. నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్. ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్? అదే నేను లేకపోతే నువ్వు బతకలేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇక్కడే కలుద్దాం. జస్ట్ గివ్ ఇట్ ఎ థాట్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా. అలవాటైపోతుంది విడివిడిగా బతకడం. నేను వైశాలికి ఎంత దగ్గర తెలియటానికి 800 కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరం నరకం చూడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీకోసం రాదు. అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పుడు దాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అని మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి తప్పించద్దు సార్. मुझे मारेगा. तुम्हारी जोक सुनकर इनको भी हंसी आ रही है.
సార్ ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. థ్యాంక్ యూ సార్. తను ఖచ్చితంగా వచ్చిండదు. థ్యాంక్ యూ సార్.